జస్ట్ మిస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. కలేజా రీ రిలీజ్లో ఎక్స్పెక్ట్ చేయని సెన్సేషనల్ రికార్డ్స్ పెట్టింది. ఇంతకు గబ్బర్ సింగ్ గిల్లీ రికార్డ్ని కొట్టిందా లేదా, హరిహర వీరమల్లు బుకింగ్స్, టాప్ 10 రీ రిలీజ్ ఓపెనింగ్స్ అన్ని మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కలేజా బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుండే ఆల్ టైమ్ రికార్డ్స్ పెడుతూ వచ్చింది. అకేషన్ లేకుండా రిలీజ్ అయిన ఫాస్టెస్ట్ 50K, 100K, 125 అండ్ 150K టికెట్ సేల్స్ అయ్యాయి. ప్రీ సేల్స్తోనే 200K దాటింది. తెలుగు సినిమాలో కలేజా స్టేటస్ ఏంటో తెలిసింది మళ్ళీ. అయితే కలేజా 4K చాలా ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఎక్స్పెక్ట్ చేయని సెన్సేషన్, సెలబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్, ఆడియన్స్ దాని లెవెల్ క్రేజ్ ఏంటో చూపించారు. తెలుగు స్టేట్స్ అంతా ఫెస్టివల్ వైబ్, ఇంక్లూడింగ్ తమిళ అండ్ ఓవర్సీస్. ఫస్ట్ డే నైజాంలో 3.4 కోట్లతో మళ్ళీ ఇంకో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు బాబు. ప్రీవియస్ హైయెస్ట్ మురారి 2.94 కోట్లుండే. సీడెడ్లో 38 లక్షల గ్రాస్, వైజాగ్లో 40 లక్షలు, ఈస్ట్లో 20 లక్షలు, వెస్ట్లో 30 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణాలో 30 లక్షలు అండ్ నెల్లూరులో 10 లక్షల గ్రాస్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 5.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది ఆఫ్టర్ గబ్బర్ సింగ్ 5.9 కోట్లు. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 47 లక్షల గ్రాస్ అండ్ ఓవర్సీస్లో 1,05,00,000. 1 crore దాటిన ఫస్ట్ ఫిలిం అక్కడ. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 6.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది ఆఫ్టర్ గబ్బర్ సింగ్ 7.5 కోట్లు. బట్ సెకండ్ డే అడ్వాన్స్ సేల్స్ 1 కోటి మార్క్ దాటేయడంతో గబ్బర్ సింగ్ ఫుల్ రన్ అదే 8 crore-ని 2 daysలో క్రాస్ చేయబోతుంది కలేజా. లాంగ్ రన్లో ఫస్ట్ డబుల్ డిజిట్ మూవీ అవ్వనుంది. ఒకసారి టాప్ 10 ఫస్ట్ డే రీ రిలీజ్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో ఇంద్ర 3 కోట్ల గ్రాస్, 9th ప్లేస్లో సలార్ 3.2 కోట్ల గ్రాస్, 8th జల్సా 3.2 కోట్లు, 7th ప్లేస్లో ఆర్యా 2 3.85 కోట్ల గ్రాస్, 6th ప్లేస్లో సింహాద్రి 4 కోట్లు, 5th ప్లేస్లో ఖుషి 4.1 కోటి గ్రాస్, 4th ప్లేస్లో బిజినెస్ మ్యాన్ 5.3 కోట్లు, 3rd ప్లేస్లో మురారి 5.4 కోట్ల గ్రాస్, 2nd ప్లేస్లో ఇప్పుడు కలేజా 6.9 కోట్ల గ్రాస్ అండ్ ఫస్ట్ ప్లేస్లో గబ్బర్ సింగ్ 7.5 కోట్ల గ్రాస్తో స్టిల్ టాప్ డే 1గా ఉంది. ఆంధ్రాలో కలేజాకి తక్కువ షోస్ పడ్డ మైనస్ అయింది. అయితే నెక్స్ట్ భారీ సినిమాలై కథడు, బద్రి అండ్ బాహుబలి 1 సినిమాలకి ఛాన్స్ ఉంది ఆల్ టైమ్ రికార్డ్ది డబుల్ డిజిట్ ఓపెనింగ్కి కూడా. అదే ఫస్ట్ 10 crore బొమ్మ, ముఖ్యంగా అతడు అండ్ బాహుబలికి. మరి ఏ సినిమా 10 crore మార్క్ రీచ్ అవుతుంది ఫస్ట్ డే? అండ్ కలేజా ఇవాళ రేపు బుకింగ్స్ చూస్తుంటే పక్కా 12 కోట్ల వరకు కొట్టేలా ఉంది. యూఎస్ఏలో అయితే సెకండ్ డే కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ డే రేంజ్లో అవుతున్నాయి బుకింగ్స్. సో 10 crore దాటేసి మురారి రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. మీరేమంటారు? అండ్ కలేజా మీకు ఎలా అనిపించింది థియేటర్లో అనేది మాతో షేర్ చేసుకోండి. కమింగ్ టు హరిహర వీరమల్లు, ఫైనల్గా యూఎస్ఏలో $100K క్రాస్ అయింది. నిన్నటితో 120K రీచ్ అయింది. సో ట్రాక్లోకి వచ్చింది. ట్రైలర్ వచ్చాక బిగ్ జేమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మెల్లగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే కొట్టేస్తుంది. బట్ ఇది లేట్గా అందుకున్న సినిమా అక్కడ 100K. సినిమాకి ఇంకా 11 days ఉంది కాబట్టి స్పీడ్ పెంచాలి. లేకపోతే పవర్ స్టార్కి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ జోన్ అయిన యూఎస్ఏలోనే లీస్ట్ రికార్డ్ పెడుతుంది. ముందే అక్కడ బిజినెస్ 18 to 20 crore అవుతుంది. డే 1 సరిగ్గా పెట్టకపోయినా టాక్ వస్తే కొట్టేస్తుంది అనుకోండి. చూద్దాం ఈ 10 days ఎలా అవుతాయో, ట్రైలర్ ఎలా ఉంటుందో, హైప్ ఎలా ఉంటుందో అని. సో అది గైస్ మ్యాటర్. కలేజా రీ రిలీజ్ హల్చల్, డే 1 రిపోర్ట్, టాప్ 10 ఫస్ట్ డే రీ రిలీజ్ మూవీస్ అండ్ వీరమల్లు ఓపెనింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి కలేజా క్లోజింగ్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారో కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.